అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? అది తన వ్యక్తి స్వాతంత్రం పణం పెట్టకూడని విధానమై ఉండాలి. లేకపోతే ఈ దరిద్రమే ఆనందం. సుజాతకి అమర మనసు తెలుసు. అందుకే భర్తను సంప్రదించింది. కృష్ణ చైతన్య ఈ సలహా ఇచ్చాడు. అమరకు కూడా నచ్చింది. 2 వారాల్లో క్రష్ ప్రారంభమైపోయింది. ఈ 2 వారాలు అమరకి జీవితం ఉరుకులు పరుగులు చందముగా మారిపోయింది. సుజాత పిల్లల్ని తెచ్చి అప్పజెప్పే తల్లిదండ్రుల దగ్గరికి బస్ స్టాప్, ఆటోలు దొరికే సదుపాయం గల బజార్ కూడలికి దగ్గరగా ఓ భవనం అద్దెకు తీసుకుంది. ఇంటి యజమాని ఈ దేశంలో లేడు. అమెరికాలో ఉన్న అతను ఇంటిని స్వంత ఇల్లులో ఆధారంగా చూసుకునే మనిషికి అద్దె తక్కువైనా సరే ఇమ్మని ఉత్తరం రాశాడు. చిన్న ఇల్లు అయినా కొత్తది. పై అంతస్తులో పొందికగా ఉంది. చుట్టూ ఉన్న కాస్త జాగాలోనే మందార, మల్లెతీగ, మాధవీలత లాంటి దేశవాళీ పూల మొక్కలు ఉన్నాయి. పెరట్లో కరివేపాకు చెట్టు, తులసి చెట్టు ఉన్నాయి. పట్నవాసపు సందడిలో పల్లెటూరి బడిలా శాంతి ద్వీపంలో ఉంది ఇల్లు. ఇంటికి పడమటి వైపు ఖాళీ జాగా పెద్దదిగానే ఉంది. సుజాతకి, అమరకి ఇద్దరికి ఇల్లు బాగా నచ్చింది. అమర పైభావంలో కాపురం ఉండేటట్టు, కింద క్రేష్ ఉండేటట్టు అనుకున్నారు. అమ్మో, మేడ మీద ఇంత ఇల్లా, అద్దే? అమర భయపడింది. నువ్వేం కంగారు పడకు, అంతా నీ చేతుల మీదే, నువ్వే సంపాదించుకుంటావు అంది సుజాత. పేరేం పెడదాం అంది సుజాత. సుజాత శిశు సంరక్షణ కేంద్రం. వద్దు అంది సుజాత. నువ్వు వద్దు అంటే నాకు ఈ క్రేష్ వద్దు చెప్పేసింది అమర. పిల్లలు, ఉయ్యాలలు, ఆట సామాన్లు వచ్చేసినాయి. స్నానం చేయటానికి ప్లాస్టిక్ టబ్స్, బకెట్స్, తువ్వాళ్ళు, ఉయ్యాల్లో వేయటానికి మెత్తటి పక్కలు, ఆడించేందుకు బొమ్మలు. సుజాత ఊపిరాడకుండా అమరను వెంట పెట్టుకుని షాపింగ్ చేసేస్తుంది. ఇద్దరు వెళ్ళి ముందు 1-2 క్రష్లు చూసిరండి అని సలహా ఇచ్చాడు కృష్ణ చైతన్య. నిజమే సుమా అంది సుజాత. నగరంలో బాగా నడుస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన శిశు సంరక్షణ నిలయానికి వెళ్ళి చూసి వచ్చారు. ఇద్దరూ కూర్చుని మంచి చెడులు ఆలోచించారు. సుజాత ఒక పని మనిషిని, 2 ట్రైన్డ్ ఆయాల్ని ఉద్యోగంలోకి తీసుకుంది. అంతా సుజాత ఏ విధంగా చేయాలో చెబుతుంది. అమర చేత స్వయంగా చేయిస్తుంది. ఫ్రెష్ ఓపెనింగ్ దినం వచ్చేసింది. రాత్రి పొద్దుపోయే వరకు సుజాత, అమర స్వయంగా పూలమాలలతో అలంకరించి ఉయ్యాలలకి రంగు కాగితాలతో తోరణాలు, బెలూన్స్ కట్టారు. సుజా, నువ్వు చాలా అలసిపోతున్నావు సుమా అంది అమర. ఏం లేదు, చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా ఎంత పనైనా చెప్పు, చేసేస్తాను. ఇలా రంగు కాగితాలు కడుతుంటే మన కాలేజీ వార్షికోత్సవం గుర్తు రావడం లేదు నీకు అంది ఉత్సాహంగా. అమర అవునన్నట్టు తల ఊపింది. కానీ ఆ జీవితం తానేనా అన్నట్టు నమ్మకంగా అనిపిస్తుంది. రాజా ఫనీ బెలూన్స్ ఊదారు. బొమ్మలు తిప్పుతూ వాళ్ళు కూడా నిద్రపోకుండా సందడి చేస్తున్నారు. బోర్డు తెప్పించావా సుజాత ఆదుర్దాగా అడిగింది. 7 గంటలకు వచ్చేస్తుంది అంది అమర. అమర క్రష్ ప్రారంభోత్సవానికి 2 రోజుల ముందే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇంటిపై అంతస్తులోకి వచ్చేసింది. నీకు గ్యాస్ స్టవ్ లేకపోతే అస్సలు నడవదు, నా దగ్గర స్పేర్ది ఉంది అంటూ సుజాత ఇంటి దగ్గర నుంచి గ్యాస్ స్టవ్కి సిలిండర్ తెప్పించింది. ఫిల్టర్ వాటరు పిల్లలకి ఇవ్వాలి అమర. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడాలి. వచ్చిన వారి సదుపాయాలు చూసి సంతృప్తి పడితే నువ్వు ఎంత ఫీజు అన్నా ఇచ్చేసి వెళ్తారు. ఫ్రిడ్జ్ లేకుండా అసలు జరగదు నీకు అంటూ కొత్త ఫ్రిడ్జ్ పంపమని భర్తను అడిగింది. సాయంత్రానికి అది వచ్చేసింది. క్రింద హాల్లో కార్పెంటరీ పని, పై భాగంలో వసతి సౌకర్యాలు, స్టీల్ సామాను వచ్చేసింది. డైనింగ్ టేబుల్ వచ్చింది. సుజా, నేను తీసుకున్న లోన్కి ఈ ఖర్చు రెట్టింపు కూడా మించిపోతుంది. ఈ భారం నేను మోయలేను అన్నట్టుగా అంది అమర. భయపడకు, ఏమిటి నీ బెదురు? అసలు నువ్వు నాకు తెలిసిన అమరవేనా అని అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది నాకు. మర్చిపోయావా, మేడం చిన్నప్పుడు నాతో మనం ఏం పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలని వాదులాడేదానివి సుజాత గుర్తు చేసింది. ఎరక్కపోయి అన్నాను తల్లి. ఆ రోజు నాకు అస్సలు తెలియలేదు ఇలా నాకు నా మాట ఎదురు చెప్పే రోజు వస్తుందని. అమర నెత్తిన చేయి పెట్టుకుంది. సుజాత అమరమోహం చూసి పక్కపక్క నవ్వింది. దగ్గరికి వచ్చి అమర మెడ చుట్టూ చేయి వేసి, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు లేదా అంది. అమర సంతోషంగా ఉంది అని తలూపుతూనే కానీ అంది సందేహంగా. క్రిష్ తన పద్ధతిలో తయారవుతుంది. కానీ గీని అంటూ సందేహాలతో బుర్ర పాడు చేసుకోకు. అత్తగారి మాటల్లో చెప్పాలంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఆ పైవాడు, మనం కాదు. నాకు తెలుసు నీకు అప్పులంటే ఎంత భయమో, అందుకే ఒకసారి చేయించేస్తున్నాను. నువ్వు చచ్చినట్టు ఇది తీర్చడానికి కష్టపడతావు. అప్పుడు నన్ను వదిలేసి
కోపం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోవులే అంది. అంటూనే ఏం అమర, ఎప్పుడైనా మళ్ళా నన్ను వదిలి వెళ్ళిపోతావా అంది సుజాత. అమర చప్పున తల అడ్డంగా తిప్పింది. సుజాత అమర 2 భుజాల చేతులు ఆనించి ముఖంలోకి చూస్తూ, నిజంగా చెప్పు, నిజంగానే నన్ను నువ్వు వదిలేస్తే వదిలేయాలి కానీ నేను మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు సింహాద్రి. అదేమిటి? అంతే కదా, అతని ఒళ్ళు అలా ప్రమాదానికి గురి అవ్వకపోతే నువ్వు నా మాట వినేదానివా? అమరకు నిజమేననిపించింది. చూడు అమర, నువ్వు తీసుకున్న అప్పుకి ఈ ఖర్చు రెట్టింపు పైగా అవుతుందని నాకు తెలుసు. నువ్వు దేనికి ఇబ్బంది పడకుండా ఈ కృషిని ఏకాగ్రతతో చూసుకుని అభివృద్ధి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా నా అభిప్రాయం కరెక్టేనన్నారు. మనమే చేస్తాం. కొన్ని సంవత్సరాలు కష్టపడి డబ్బు దాచుకొని ఒక్కో సదుపాయం అమర్చుకుంటాం. అది మన దేశ పద్ధతి. విదేశీయ పద్ధతి ఏమిటో తెలుసా? ముందు అన్ని సౌకర్యాలు రుణం ద్వారా తెచ్చుకొని మెల్లగా తీర్చుకుంటారు. అది బందికానాల్లో ఇరుక్కోవడం కాదా అంది అమర. మనం అనుకోవడంలో ఉంది అంతా అంది సుజాత అమర చేయి పట్టి లాగుతూ. రా, డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్, చైర్స్, క్రాకరీ, అల్మరా, కర్టెన్లు అన్నీ పూర్తయినాయి. ఒకసారి చూద్దాం అంటూ తీసుకెళ్ళింది. ఇల్లంతా కూతురికి, కొత్త కాపురానికి తల్లిదండ్రులు ఏ ఒక్క చిన్న సదుపాయం తక్కువ అవ్వకూడదని శ్రద్ధగా సర్దుబాటు చేసినట్లు ఉంది. ఇంటి పైభాగంలో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక గ్రిల్ వరండా ఉంది. ఒకటి ఫనికి, ఒకటి నీకు అంది సుజాత. రూమ్స్లోకి మంచాలు, సరుకులు వచ్చేసినాయి. పనివాళ్ళు సామాన్లు చకచక అనుభవజ్ఞుల్లా సర్ది వేస్తుంటే ఆ ఇంటి రూపమే మారిపోయింది. ప్రతి గదికి ఆ గది గోడ రంగుకి మ్యాచ్ అయ్యే పరదాలు. ఫనీ గదిలో పిల్లల గది అని తెలిసిపోయేలా ఉంది సామాను. తనకి వేరే గది అనేసరికి ఫనీ సంబరపడిపోయాడు. భలే భలే అంటూ చేతులెత్తి డ్యాన్స్ చేశాడు. వాడికి వేరే గది ఎందుకు, నా దగ్గరే పడుకుంటాడు అంది అమర. ఊరుకో అమర, పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. చదువు భారం కూడా నానాటికి పెద్దదవుతుంది. వాడికి ఫ్రెండ్స్ వస్తే నీ గదిలో ఎలా కూర్చుంటారు చెప్పు? రాజాకి మేము వేరే గది నిరుటి నుంచే ఏర్పాటు చేశాం. కానీ ఏ రాత్రి వేళలో లేచి వచ్చి తండ్రి దగ్గర చేరిపోతాడనుకో అంటూ సుజాత ఫణిని దగ్గరికి పిలిచి, ఈ టేబుల్ సరిపోతుందా? ఈ లైట్ చాలా? ఎప్పుడు షేడ్ మళ్ళీ లైట్ క్రిందే చదువుకోవాలి తెలుసా, లేకపోతే కళ్ళు పాడైపోతాయి. ఇక్కడ నీకు టేప్ రికార్డ్ పెట్టిస్తాను. ఈ అల్మారా నీ బట్టలకి, ఈ అద్దాల బీరువా నీ పుస్తకాలకి అంటూ చూపించి చెప్తుంది. ఫణి ఆనందంగా తల ఊపుతున్నాడు. రాజా బోరుగా చూస్తూ అక్కడ కుర్చీలో కూర్చొని బెలూన్ ఊదుకుంటున్నాడు. సుజాత అమర దగ్గరికి వచ్చి అడిగింది, అమర సంతోషంగా ఉన్నావా? ఏం సంతోషమో ఏమిటో, వెనకటికి ఓ పేదవాడు రాజుగారిని కాస్త సహాయం చేయండి ప్రభు అంటే ఆయన ఒక ఏనుగు శాంక్షన్ చేసి బాగుపడు అన్నాడట. అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. సుజాత గట్టిగా నవ్వేసింది. మమ్మీ, ఇంటికి వెళ్దాం అంటూ మారంగా అన్నాడు రాజా. అమరకి సదుపాయాలు తనకి కొడుకు మధ్య అడ్డుగోడలా అనిపిస్తున్నాయి. వాడిది వేరే ప్రపంచం, తనది వేరే ప్రపంచంగా సుజాత విడగొట్టేస్తుంది. అంతటా పని పూర్తయిపోయింది. అమర చేతనే పని వాళ్ళకి డబ్బు ఇప్పించింది సుజాత. డ్రైవరు, ఫణి, రాజా వెళ్ళి దుర్గమ్మ గారిని తీసుకువచ్చారు. ఆవిడ కాళ్ళ నొప్పి వల్ల మెట్లెక్కలేకపోయింది. ఫణి, డ్రైవరు, పండు ఇద్దరు దాదాపుగా ఆవిడ్ని చేతుల మధ్య ఎత్తినట్టే పైకి తీసుకువచ్చారు. ఆవిడ ఇల్లును చూసి ఆనందపడింది. నాకు గది వద్దే అమ్మాయి, వరండా బాగుంది, గ్రిల్ ఉంది, గాలి బాగా వస్తుంది, మంచం ఇక్కడ వేసుకుంటాను అంటూ ఎన్నిక చేసుకుంది. వద్దత్తగారు, అక్కడే బాగుంటుంది. ఈ వరండాలో మంచం వేస్తే బాగుండదు, ఇక్కడే కర్టెన్ ఉండాలి అంది సుజాత. అలాగా, సరేలే అంది ఆవిడ. సాయంత్రం అవుతుండగా కృష్ణ చైతన్య వచ్చాడు. అతని వెంట డ్రైవర్ పూలదండలు, చంకీలు ఉన్న పెద్ద బుట్ట తెచ్చాడు. సుజా, ఉదయం 7:30కి ప్రారంభం కదా, లిల్లీ దండలు ఏం వాడిపోవు, ఈ పూటే తెప్పించేశాను. బుట్టలో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా అన్నాడు. సుజాత అలాగే అన్నట్టు చూసింది. అమర, సుజాత కలిసి బుట్టలో నుంచి దండలు తీసి ఫ్రిడ్జ్లో సర్ది పెడుతున్నారు. సుజా, ఇదిగో మిసెస్ రవీంద్ర, మిసెస్ చక్రవర్తి కూడా పిల్లల్ని పంపుతామని అన్నారు. ఇవిగో అప్లికేషన్ ఫామ్స్, డబ్బు అంటూ అందించాడు. సుజాత, మిసెస్ చక్రవర్త అంటూ తీసుకుంది. కృష్ణ, మిసెస్ చక్రవర్తి సందేహంగా అంది. పర్వాలేదు సుజా, భయపడకు, ఈ కృషి మనది కాదుగా, ఓపెన్ అయిన తర్వాత మనకేం సంబంధం లేదు అంటూ ధైర్యం చెప్పాడు. సుజాత అప్లికేషన్ ఫారమ్స్, డబ్బు అమర చేతికిచ్చింది. పర్వాలేదు, పిల్లలు 10 మంది ఓపెనింగ్ రోజునే ఉన్నారు, గుడ్ స్టార్టింగ్ అంది. అమర అప్లికేషన్స్ ఫైల్లో పెట్టి డబ్బు బీరువాలో పెట్టి వచ్చింది. అమర, సుజాత పూలదండలు తీస్తున్నారు. కృష్ణ చైతన్య ముందు వరండాలో డ్రైవర్కి ఏదో ఆదేశిస్తున్నాడు. మిసెస్ చక్రవర్తి ఎవరు? మధు ఫ్రెండు. మధు తిక్కని ప్రోత్సహించి మా కుటుంబంలో అగ్నిలో ఆద్యం పోస్తూ
మాకు మరిన్ని కలతలు తెస్తూ ఉంటుంది అంది బాధగా. మరి ఆవిడని మనం చేర్చుకోకపోతే ఏమవుతుంది? అదే నా ఉద్దేశం కూడా. కానీ మాధవి గోల చేస్తుంది, దానికంటే ఇదే నయం అంది సుజాత. ఇల్లంతా లిల్లీలు, గులాబీలు, మరువం సువాసన పరిమళంతో నిండిపోయింది. కృష్ణ చైతన్య క్రింద ఉయ్యాలలో మిగతా వసతులు పర్యవేక్షించడానికి వెళ్తుంటే అతని చేయి పట్టుకొని ఫనీ, డాడీ నా గది చూడవా ఎంత బాగుందో అంటూ తీసుకెళ్ళాడు. కృష్ణ చైతన్య ఫనీ గది చూసి మెచ్చుకుని బాగుంది అని ప్రశంసించి కిందికి వెళ్ళాడు. సుజాత ఆ పూటే అమరని పాలు పొంగించేయమంది. అవునే అమ్మా, ఈరోజు మంచి రోజు, అందుకేగా ఈ పూట వచ్చాను. నీ నామ నక్షత్రానికి దివ్యంగా ఉంది. బుధుడు చాలా మేలు ఈ పూట చేస్తాడు అంది. అందుకే నా అత్తగారు నిన్న మాతో రమ్మనమని ఎంత బలవంతం పెట్టినా రాలేదు అంది సుజాత. ఏదోలే అమ్మా, పెద్దవాళ్ళం, మా చాదస్తం మాది అంది ఆవిడ. అమర స్టవ్ వెలిగించింది. సుజాత పాలగిన్నె పెట్టమని అందించింది. నువ్వే పెట్టాలి, ఇది నీ ఇల్లు అంది సుజాత. ఓహో, నువ్వు కూడా పెట్టవచ్చు, ఇది మన ఇల్లు అంది అమర. అలా అన్నావు, బాగుంది, ఓకే. సుజాత పాలగిన్నె స్టవ్ మీద పెట్టింది. సుజాత కొని తెచ్చిన కొత్త గిన్నె అది. గిన్నెలో పాలు కాగి కదిలి పొంగుతుంటే పిల్లలు భలే భలే అంటూ చప్పట్లు కొట్టి కృష్ణ చైతన్య పైకి వచ్చి సుజా పిలిచాడు. వస్తున్నా అంటూ వంట ఇంట్లోంచి బయటికి వచ్చింది. రేపే సరిగ్గా మనం 7:30కి ప్రారంభం చేసేయాలి. డాక్టర్ ఉమాకి మెడికల్ కాన్ఫరెన్స్ 8:30కి ఉందట, వెళ్ళిపోవాలంది. ఓకే, మేము అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉన్నాం. అట్లా బయట కుర్చీలు వేయిస్తే బాగుంటుంది. షామియానాకి చెబుదామా? వరండాల నుంచి కింద ఆవరణ చూస్తూ అన్నాడు. నేను అదే అనుకున్నాను సుజాత. అమర ఈ లోపల క్షణంలో సేమియా జీడిపప్పు వేయించి పాలలో వేసి యాలకులు కొట్టి పొడి చేసేసింది. పంచదార పోసింది. మరు క్షణంలో పాయసం తయారై గుమగుమ వంటింట్లోంచి దూసుకువచ్చి ఇల్లంతా వ్యాపించింది. అమర పాయసం గిన్నె